అయితే ఈ సిస్టమ్స్ పెరగటంతో అనేక ఇబ్బందులు మనము చూస్తున్నటువంటి మాట వాస్తవమే. కార్మికుడు కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ లేదా పర్మనెంట్ అయినా ఏదైనా కార్మికుడి ఒక న్యాయబద్ధమైనటువంటి కోరికలు, డిమాండ్లు తప్పకుండా ఏ సంస్థనైనా ఏ ఒక్క ఆర్గనైజేషన్ అన్నా అది మీట్ చేసినప్పుడే కార్మికుడి నుంచి మంచి ఒక పని, అదేవిధంగా ఒక నిష్ఠతో ఒక ఇందాక మీరు చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు కాదు కమిటెడ్ కార్మికులు అని. ఆ ఒక కమిటెడ్ కార్మికులు ఉంటేనే ఏ సంస్థనన్నా బాగుపడటానికి, సంస్థ బాగుపడటమే ముఖ్యం కాదు, సంస్థ ఉండేది వినియోగదారులకి మంచి సేవలను అందించడానికి. ఇవి రెండు కూడా ఎప్పుడైతే కార్మికుల న్యాయమైనటువంటి కోరికలు, ఆశలు, ఏదైతే వాళ్ళ శ్రమానికి తగినటువంటి ఫలం, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ అనేది ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇది ఇంకా మనకి ఎవాల్వ్ అవుతున్నటువంటి సిస్టమ్. ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థలో కూడా కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని బాగలేనటువంటివి కూడా ఉన్నాయి. అలాంటి బాగలేనటువంటిని సరిదిద్దుకొని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వర్కర్కి ఒక సెక్యూరిటీ, అంటే తనకి చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల ఒక సెక్యూర్ ఫీలింగ్తో పాటు వారి చేస్తున్నటువంటి శ్రమానికి తగ్గట్టుగా ఫలం వచ్చేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. యూనియన్ని ఏర్పాటు చేసుకోవటము చాలా సంతోషకరమైనటువంటిది. మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క శ్రమము మంచి ఫలితానికి దారితీస్తుందని ఈ యొక్క యూనియన్ వారి యొక్క న్యాయమైనటువంటి ఆశలు, న్యాయమైనటువంటి డిమాండ్స్ని పూర్తి చేసే విషయంలో, అదేవిధంగా కన్స్యూమర్కి, వినియోగదారులకి, సంస్థకి మేలు చేకూరే విధంగా ఈ యూనియన్ ముందుకు వెళ్తుందని ఆశిస్తూ మీ అందరికీ ఈరోజు శుభాశయాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఒక్క నిమిషం మిత్రులారా, ఈ అది గుర్తు పెట్టుకోండి. మీరు ఇక్కడ అన్యాయంగా ఊరికే దండాలు చేస్తే ఏ జీతం రాదు. 1వ తారీఖు నాడు కంపల్సరీ పర్మనెంట్ ఉద్యోగంతో సహా మనం జీతం తీసుకోవాల్సిందే. మిత్రులారా, దాని గురించి ఇంకో 2 నెలలు ఆగండి. 2 నెలల లోపల మొత్తం చరిత్ర మొత్తం వెబ్సైట్ లో ఫుల్ ఫిల్అప్ చేసి మొత్తం సిఎండి గారి దగ్గర పెట్టి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్ని వివరణ ఇచ్చి 1వ తారీఖు జీతం ఇప్పించే బాధ్యత తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుగురించే ఇంత పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ సభను, కాంట్రాక్ట్ కార్మికుల ఆవిర్భావ సభ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, సార్ చెప్పింది జాగ్రత్తగా విన్నారు. ఇప్పుడు మనం ఇంకా దాని తర్వాత మనం తదుపరి మాట్లాడేది ఉంది. ఇంకా ఇప్పటికీ మీటింగ్ అయిపోలేదు. కాబట్టి సార్ మన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సార్ కూడా మనకు న్యాయమైన కోరికలు, డిమాండ్లు పరిష్కరించడానికి ఆ సార్ కూడా రెడీ ఉన్నారు. కాబట్టి మనం కూడా న్యాయంగా వాళ్ళని కోరికలు ఏమున్నాయో అడుగుదాం. మనం ఫస్ట్ 1వ తారీఖు తీద్దాం. మన ఈపీఎఫ్, ఈఎస్ఐ న్యాయబద్ధమైన కోరికలు మనం ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. కానీ అది కొందరు నిస్వార్థంగా స్వార్థంగా పనిచేసినందుకు మన దగ్గర రావడం లేదు. కాబట్టి దాని గురించి ఈ వెబ్సైట్ నుంచి మనం ఏం చేయాలో మీకు సూచనలు దాని తర్వాత ఇస్తాము. కాబట్టి సార్ ఇప్పుడు సమయం లేదు. సార్ వెళ్తారు, ఎందుకంటే పొలిటికల్ చేసి మన సిపిఐ నారాయణ గారు కూడా రావడం జరిగింది. సార్ లంచ్ కూడా చేయలేదంట. సారీ. ఇప్పుడు మన తెలంగాణ జేఏసీ చైర్మన్ కొలవం సారు మరియు చైర్మన్ కొలవం సార్కి స్వాగతం, సుస్వాగతం. మరియు తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై
ఇక్కడి సపోర్ట్లతో మారు మోగాలే మింటి కంపౌండ్లు అని చెప్పేసి మనవి చేస్తున్నా. దయచేసి ఈ సంతోషం దగ్గర వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇట్లారా పుట్టదారు ఎత్తులను చిత్తు చేసే చెట్టులై కొట్టదారు ఎత్తులను చిత్తు చేసే చెట్టులై కొట్టదారు ఎత్తులను చూడరా ఎగిసి పడే పల్లెలను ఎత్తి తెలంగాణ అసలు ఎట్లుంటే అంతేకాదు ఇక్కడ కరెంట్ పేరు చెప్పుకుంటే నాకు బాగుండగా సీమాన్ నేతలు ఉత్సవాలని ఏమైతే మన పవర్ చూసుకుంటుందో జై తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ పేరు చెప్తే కళ్ళు మనాలే ఆటలోని గుండెల్లో గుబులు మనాలే. తెలంగాణ పేరు చెప్తే కళ్ళు మనాలే ఆటలోని గుండెల్లో గుబులు మనాలే. తెలంగాణ పేరు చెప్తే కళ్ళు మనాలే ఆటలోని గుండెల్లో గుబులు మనాలే. తెలంగాణ పేరు చెప్తే కళ్ళు మనాలే ఆటలోని గుండెల్లో గుబులు మనాలే. చిన్న పేరు చిన్న పేరు ఓ జట్టు పేరు కళ్ళు మనాలే శ్రీమానాలే కళ్ళు వేగవరాలే. చిన్న పేరు చెప్పుతే తెలంగాణ పేరు చెప్తే కళ్ళు మనాలే ఆటలోని గుండెల్లో గుబులు మనాలే. చిన్న పేరు కళ్ళు మనాలే శ్రీమానాలే కళ్ళు ఉత్సవనాలే. అన్న వేణుగోపాచార్య గారు కూడా స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. అరే కొట్టలే కొట్టు అన్న ఒక్క నిజమే. ఇక అందరు ఎట్లా కొట్టాలంటే నేను స్వామి రంగా చెప్పకు చెప్ప ఇక్కడ చెప్పకు చెప్ప వాడికి వేడి చంద్రబాబు గారిని చేసిద్దాడని అమ్మ. బాబు ఓపెన్ చేయకూడదు అని చెప్పాం కదా, ఓపెన్ చేయొద్దు. మేము చెప్పినప్పుడు చేయండి. స్పీకర్ల మీద మన ఆటవాళ్ళు ఉంటే కొంచెం సరికొచ్చి ప్లీజ్ ఇక్కడ వచ్చి వాళ్ళకు కేటాయించిన సీట్ల వాళ్ళు కూర్చుంటారు సార్. అన్న మిత్రులారా దయచేసి పిరాండి పుల్ల దండోరా తెలంగాణ సింగోరా పాటకు పల్లెకి మలు పూజితలాడాలా ఉత్తమ పూజితమయ్యేలా పుల్లల కొట్టోడ పుల్ల మీద పుల్ల దండోరా తెలంగాణ సింగోరా. అరే నాగా పాటకు పల్లెకి మలు పూజితలాడాలా ఉత్తమయ్యేలా. అట్టి నింటిన గట్ట మెట్టి పారలయ్యి వేలా మన వీరుల త్యాగాల జిల్లాలని గెరిలాలై జంటల సాగాల నువ్వే ముందర ఉండాలా. చంద్రవ సాగేలా నువ్వే ముందర ఉండాలా. సాగేలా నువ్వే ముందర ఉండాలా. నొందిని వెళ్ళి తల్లడిలేరా తల్లడిలేరా. ఈ ఆట పాటకు పల్లెసి మలు ఊటిదలాడాలా చూచెను ముద్రిదలాడాలా. అమ్మ చేతులు కట్టుకున్న వాళ్ళందరూ చేతు మన కరెంట్ వల్ల పవర్ ఇంతవరకు చూస్తున్నాం. ఇక జై తెలంగాణ. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి రావాల్సిన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొద్దిగా కింది రావాల్సిన కోరుతున్నాం. మిత్రులారా కొంతమంది పని చేసే వాళ్ళు కొంతమంది అక్కడ వాలంటీర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. కూడా కిందికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గల్లీలో ఉంటారు
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వాలంటరీ అక్కడ ఉండాల్సింది, మిగతా వాళ్ళందరూ కూడా కిందికి రావాల్సింది సార్. తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వాలంటరీ ఫోర్స్ వాలంటీర్స్ పైన ఇద్దరే ఉండాలి. ఇంతమంది సార్ అన్న మీరు కొద్దిగా కిందికి రావాలి. వాలంటీర్స్ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు వాలంటీర్ మొత్తం సంతోష్ రెడ్డి గారు అన్న వాలంటీర్స్ తప్ప మిగతా వాళ్ళు ఉండడానికి లేదు, ఇద్దరే ఉండాలి. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వాలంటీర్ ఇద్దరే ఉండాలి. దయచేసి దిగండి అందరూ. వాలంటరీ ఫోర్స్ స్టేజ్ ముందర ఉన్న వాళ్ళు కూడా సీరియల్ నిలబడాలి. వాలంటీర్స్ ప్లీజ్ అర్థం చేసుకోవాలి. అన్న ఒక పాట పాడండి. మరి తెలంగాణ మార్పు ఏదైతే తెలంగాణ తప్పకుండా వచ్చడానికి సంకేతాలు శుభసూచకంగా ఉన్నాయని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. అరే రారో రారోరి రాజిగో రణం దాగే జంపన్న రాకుంటే తెచ్చుకుందమా, రణం దాగే జంపన్న రాకుంటే తెచ్చుకుందమా. తెలంగాణ తెలంగాణ ఎంతో న్యాయమా ఇయ్యకుంటే అర్థమా. ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది, ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది, ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది. ఢిల్లీలో బేరమా దిగిరానికి బేరమా, ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది, ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది, ఎవరెక్కడున్నది ఎందుకు కాపుతున్నది. సమాజ దాతలే నరములేని మోసలే అయితే ఇక్కడ కూర్చున్నది ఎందుకేమో చల్లకుండా మా రవి గారికి, నాగరాజ్ సార్ గారికి, మరి అదేవిధంగా సాయి అన్నకి ఉద్యమాలుగా తెలియజేస్తున్నాం. వర్కర్స్ యూనియన్ ఆంధ్ర సభకు ఇచ్చేసినటువంటి మన ప్రొఫెసర్ టీజాబ్ చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి, హరీష్ రావు గారికి, నాగం జనార్దన్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, సాయిల్ గారికి స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. ఇప్పుడు నెక్స్ట్ మన కమ్యూనిస్ట్ లీడర్ ఇప్పుడు కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు అన్న అంతేకాకుండా తెలంగాణ ఉద్యమాన్ని విద్యుత్ రంగంలో అంటే కొన్ని పేర్లు అవుతున్నాం. దయచేసి టకటగా వచ్చేసి వేదిక అలంకరించిందిగా కోరుతున్నాం. కృష్ణయ్య గారు, ఈశ్వర్ గౌడ్ గారు, ఈశ్వరయ్య గౌడ్, ఉస్తాద్ గారు, రణవీర్ గారు, కమలాకర్ రెడ్డి గారు, శేఖర్ గారు, శేఖర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ సివిల్, ప్రతాప్ రెడ్డి గారు, సామ్యాన్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా